ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని మరి మహానుభావులందరినీ కూడా మేధావి వర్గాలందరినీ కూడా మా పాలమూరు పిలిపించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ సమితి దండు వదిలినాదో మా పాలమూరు గట్టపై దండోర మోగినాదో రాజ్యాంగ పరిరక్షణ సమితి దండు వదిలినాదో మన పాలమూరు గట్టపై దండోర మోగినాదో ప్రజాస్వామ్య పరిపాలనలో వ్యక్తి స్వేచ్ఛకు రక్షణగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని నిలువున కూల్చే దొంగల ధర్మగా ఈ దొంగలను అంతమొందించేందుకు రాజ్యాంగ సవరణ చేసుకొని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకునేటువంటి ఈ కుట్రలను కుతంత్రాలను ఈ దొంగలను మట్టు పెట్టాలనేటువంటి ఆలోచన పర్వంలోంటి పుట్టుకొచ్చింది రాజ్యాంగ పరిరక్షణ సమితి. ఏం చెప్పిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్? మూడు మాటలు ఆయన చెప్పినటువంటి అమృత వాక్కులు. అవి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన బతుకులన్నీ కూడా మరి తేజోమయంగా వర్తిల్లేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి ఆ 3 వాక్యాలే. ఏమి అంటే చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే, చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే, బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే, బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే, అణగారిన ఆత్మజనం కలగను అంబేద్కరిజం, అన్నార్థుల జవజీవం పలికిన అంబేద్కరిజం, జాగృత జన సందేశం జయగణ అంబేద్కరిజం, జరుగుతున్న జన శోకం జయగణ అంబేద్కరిజం, చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే, బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే, జరుగుబాటు లేని జనం తిరుగుబాటు చేయుటకై. రాజ్యాంగాన్ని మట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచన పర్వాన్ని ఇవాళ ప్రజలందరికీ తెలిసినా అడుగు ముందుకేయలేనటువంటి పరిస్థితి నుంచి రాజ్యాంగ పరిరక్షణ సమితి పుట్టుకొచ్చింది. అందుకే జరుగుబాటు లేని జనం తిరుగుబాటు చేయుటకై, తరుగులేని తిరుగులేని తత్వమే అంబేద్కరిజం, అస్పృశ్యత నివారణకు కుల నిర్మూలన కొరకు నిరంతరం పోరాడెను బహుజన పిత అంబేద్కరు, చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే, బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే, నవ సమాజ స్థాపనకు నవ అభినవ బుద్ధుడతడు, బహుజన సుఖహితుడతడు బాబా అంబేద్కరుడు, అంబేద్కరు అరుపులివి అగ్ని సృష్టి జ్వాలలివి, ఆగని పెనుమంటలివి రక్తాక్షర లేఖలివి, చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే, బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే. అందుకే ఇకనైనా అందుకోవాలి. అధును ఇదే అందుకోండి అనువుగా అంబేద్కరిజం, అధును ఇదే అందుకోండి అనువుగా అంబేద్కరిజం, ప్రజాస్వామ్య పరిరక్షణ పలికిన అంబేద్కరిజం, ఇదిగిదిగో ఇదే ఇదే విప్లవ అంబేద్కరిజం, ఇదిగిదిగో ఇదే ఇదే విప్లవ అంబేద్కరిజం, ఇండియాల బహుజనులను విముక్తిచ్చు నిజం నిజం.
నినాదం చైతన్యం పోరాటం నిర్మాణం ఇవే ఇవే బాబా సాహెబ్ పలికిన అమృతాక్షరాలు ఇవే. అందుకే ఇకనైనా ఈ అంబేద్కరిజాన్ని చేతబట్టాలి. రాజ్యాంగ పరిరక్షణ సమితి వెంట అడుగులు అడుగు వేయాలి. మన రాజ్యాంగ రక్షణ కోరి మనమందరం కూడా మమేకం కావాలని చెప్పి ఈ రోజు మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సబ్బండ వర్గాలకి అందరి కూడా మరి తల వంచి వందనాలు చెప్తూ ఒక్కసారి జై భీమ్ జై భీమ్. దాసరాం నాయక్ గారు మరియు ఏపీ ఆశీర్వాదం గారు, బిషప్ డాక్టర్ విల్సన్ సింగం గారు, అమీర్ అలీ ఖాన్ సాహెబ్ గారు, ఆఫీస్ పీర్ ఖాలిద్ అహ్మద్ సాబ్రీ సాహెబ్ గారు, అలాగే మహమ్మద్ అహ్మద్ నక్స్బందీ గారు, కాచం సత్యనారాయణ గుప్తా గారు. ఇట్టి కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు శ్రీ వన్నాడ అంజన్న గారు, కన్వీనర్ రాజ్యాంగ పరిరక్షణ సమితి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. మన్వాదం మనకు వద్దు, మానవీయ సమాజాన్ని నిర్మిద్దాం. పాలకులకు